రియల్ కంటెంట్ జాబ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి మీకు జాబ్ నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ మనం ఒక నోటిఫికేషన్ చూస్తున్నాం కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి, రెగ్యులర్ పోస్టులు. సో ఆఫీసర్ గ్రేడ్ బి ఉంది, అందులో జనరల్ ఉంది. సో రిమైనింగ్ ఇంకొక 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయండి. అవి ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా చూద్దామండి. జనరల్ క్యాడరే, డిఈపిఆర్ క్యాడరే, డిఎస్ఐఎం క్యాడరే అని 3 రకాల ఉద్యోగాలకు అయితే దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారండి. జనరల్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 51 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 10 పోస్టులు, ఓబీసీకి 24 పోస్టులు, ఎస్సీకి 21 పోస్టులు, ఎస్టీకి 14 పోస్టులు, టోటల్ వచ్చి 120 పోస్టులు అయితే ఉన్నాయండి. దీనికి సంబంధించి పీడబ్ల్యూడీ కేటగిరీ వైజ్ కూడా మీకు ఇక్కడ పోస్టులు అనేవి మెన్షన్ చేయడం జరిగిందండి. సో దీని గురించి అయితే నేనైతే వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి స్టార్టింగ్ డేట్ వచ్చి సెప్టెంబర్ 10, లాస్ట్ డేట్ వచ్చి సెప్టెంబర్ 30 అండి. లాస్ట్ డేట్ వరకు ఎదురు చూడొద్దు, ఆన్లైన్ రష్ ఉంటుంది కాబట్టి. సో 2 రోజులు ముందుగానే అప్లై చేయడానికి ట్రై చేయండి. డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది డేట్స్ ఇచ్చారండి, టెంటేటివ్ డేట్స్ ఒకసారి చూడండి. ఇక్కడ ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చి అక్టోబర్ 18, 2025లో అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా గ్రేడ్ బి జనరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకండి ఇది. ఫేజ్ 2 వచ్చేసి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అన్న ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చి డిసెంబర్ 6, 2025 అయితే ఉంది డేటు. అలాగే ఇక్కడ డిఈపిఆర్ గ్రేడ్కి సంబంధించి చూడండి. ఫేజ్ 1, ఫేజ్ 2 వచ్చి ఫేజ్ 1 అక్టోబర్ 19, ఫేజ్ 2 డిసెంబర్ 7. అలాగే డిఎస్ఐఎం గ్రేడ్కి సంబంధించి పేపర్ 1 ఫేజ్ 1 పేపర్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ అక్టోబర్ 19, ఫేజ్ 2 వచ్చేసి డిసెంబర్ 7. సో ఈ విధంగా అయితే ఎగ్జామ్ డేట్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మనకి ఇండియన్ సిటిజన్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇండియాలో ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేవి సెప్టెంబర్ 1, 2025కి సంబంధించినవి. సో ఏజ్ లిమిట్ కూడా సెప్టెంబర్ 1, 2025కి అయితే ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారండి. 21 నుంచి 30 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి, 21 నుంచి 30. సెప్టెంబర్ 2, 1995, సెప్టెంబర్ 1, 2004 మధ్యలో అయితే జన్మించి ఉండాలండి. అలాగే ఈ 2 డేట్లలో జన్మించి ఉన్నా కానీ యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ మీకు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది కొంతమందికి ఇవ్వడం జరిగింది. 5 ఇయర్స్ ఎవరికి ఇచ్చారంటే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి 5 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి 35 ఇయర్స్ వరకు వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓబీసీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి 33 సంవత్సరాల వరకు వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అనేది ఛాన్స్ అయితే ఉందండి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు చూడండి. గ్రేడ్ బి జనరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఆర్ ఈక్వలెంట్ టెక్నికల్ అంటే ఈక్వల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది ఉంది. సో ఇక్కడ ఈక్వలెంట్ అంటే డిగ్రీలో బిఏ, బిఎస్సి, బీకామ్, బీటెక్, బిఈ ఏం చదివినా కానీ మీరు అప్లై చేసుకోవచ్చండి. అలాగే 60% మార్క్స్ అనేది ఉండాలండి. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఈ డిగ్రీలో 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. అలాగే ఒకవేళ అవి లేవంటే కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసి ఉండొచ్చండి. అలా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్లే. ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఇచ్చారు ఇక్కడ, ఎనీ డిసిప్లిన్ అనమాట. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఏ కోర్స్ చదివినా పర్వాలేదు. అలాగే ఈక్వలెంట్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఆర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ విత్ మినిమం 55% మార్క్స్. 55% ఎవరికంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అండి. సో దానికి సంబంధించి ఇక్కడ గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ లెవెల్ అంటే అట్లీస్ట్ 3 ఇయర్స్ డ్యూరేషన్ ఉండాలి ఇంటర్ తర్వాత. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే 2 ఇయర్స్, గ్రాడ్యుయేషన్ తర్వాత 2 ఇయర్స్ డ్యూరేషన్ కోర్స్ అయితే చేసి ఉండాలనేది ఇవ్వడం జరిగింది. అలాగే గ్రేడ్ బి డిఈపిఆర్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారండి. ఎంఏ ఎంఎస్సి ఇన్ ఎకనామిక్స్ ఆర్ ఎంఏ ఎంఎస్సి ఇన్ కోర్స్ యాజ్ క్వాలిఫికేషన్ క్వాంటిటేటివ్ ఎకనామిక్స్. సో ఇక్కడ పీజీ అయితే చేసి ఉండాలి కంపల్సరీగా. మ్యాథమెటికల్ ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్, ఫైనాన్షియల్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, అగ్రికల్చర్ ఎకనామిక్స్, ఇండస్ట్రియల్ ఎకనామిక్స్, డెవలప్మెంట్ ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అనేవి ఉండాలి. లేదంటే కనుక అవి లేకపోతే ఎంఏ ఎంఎస్సి ఇన్ ఫైనాన్స్, ఇది కూడా పీజీనండి. ఆర్ ఎంఏ ఎంఎస్సి ఇన్ కోర్స్ క్వాంటిటేటివ్ ఫైనాన్స్, మ్యాథమెటికల్ ఫైనాన్స్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్, బిజినెస్ ఫైనాన్స్, బ్యాంకింగ్ అండ్ ట్రేడ్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ అండ్ ట్రేడ్ ఫైనాన్స్, కార్పొరేషన్ ఫైనాన్స్, ప్రాజెక్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, అగ్రి బిజినెస్ ఫైనాన్స్ ఇవైతే చేసి ఉండాలండి.
55% మార్క్స్ అనేవి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో అలాగే మీకు తర్వాత డిఎస్ఐఎం ఆఫీసర్స్ ఉన్నారు కదా, సో అది చూడండి, మాస్టర్స్ డిగ్రీ విత్ ఏ మినిమం 55% మార్క్స్ ఇన్ ఆల్ సెమిస్టర్స్. ఇది కూడా పీజీ చేసి ఉండాలండి. ఎందులో అంటే స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, ఈ వీటిల్లో అయితే చేసి ఉండాలండి. అది కూడా పీజీ చేసి ఉండాలండి. మాస్టర్స్ డిగ్రీ అంటే పీజీ. ఒకవేళ అది లేకపోతే కనుక డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్లో ఈ కోర్సులు అయితే చేసి ఉండాలండి. ఒకవేళ అలా లేకపోతే 4 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ అంటే బీఈ ఆర్ బీటెక్ చేసి ఉండాలండి. బీఈ ఆర్ బీటెక్ ఎందులో అంటే స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్, ఇన్ఫర్మేటిక్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్లో, అలాగే బిగ్ డేటా అనలిటిక్స్లో కోర్సులు చేసి ఉండాలండి. అలాగే ఇక్కడ మనకి అగ్రిగేట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవ్వడం జరిగిందండి దానికి సంబంధించి. సో 60% అంటే కొంతమంది గ్రేడ్ పాయింట్స్ ఇస్తారు కదా, 10 పాయింట్స్కి 6.75 అయితే ఉండాలి. 55% ఇచ్చారు కదా, ఇక్కడ 6.25 అనేది ఉండాలి. అలా ఉంటే 55%కి ఈక్వల్ అండి. అలాగే 50% ఉంటే కనుక 5.75 అనేది కాల్కులేట్ చేస్తారండి. నెక్స్ట్ మీకు ఇక్కడ వచ్చేసి ఇంకా రిజర్వేషన్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగిందండి పీడబ్ల్యూడి పర్సన్స్కి. సో ఇదంతా మీరు నోటిఫికేషన్లో అయితే చూడొచ్చు. మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారంటే www.rbi.org.in స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇక్కడ చూడండి, మనకి ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 100 + 18% జిఎస్టీ అనేది ఇవ్వడం జరిగింది. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 850 + 18% ప్లస్ జిఎస్టీ అనేది ఇవ్వడం జరిగిందండి. జనరల్ అంటే అన్రిజర్వ్డ్, ఓబీసీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండి, ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అండి. అలాగే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిల్ అండి. ఆల్రెడీ అందరూ చేస్తున్న వాళ్ళకైతే ఫీజు అయితే లేదు. మోడ్ ఆఫ్ అప్లికేషన్ అంతా కూడా ఆన్లైన్లో అయితే అప్లై చేయొచ్చండి. www.rbi.org.in ద్వారా అయితే మీరు అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఎగ్జామ్ సెంటర్స్ కూడా మీకు దగ్గరలోనే ఇవ్వడం జరుగుతుందండి. పే స్కేల్ వచ్చి స్టార్టింగే మీరు 78,450 రూపాయలు అయితే డ్రా చేయొచ్చండి. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు చూడండి. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి గుంటూరు, విజయవాడ, కాకినాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, ఒంగోలు, ఈ జిల్లాల్లో అయితే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. అది కూడా ఫేజ్ 1 ఎగ్జామినేషన్. అది సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకు దగ్గరలో అయితే హైదరాబాద్ ఉందండి. సో ఇక్కడ హైదరాబాద్ ఇచ్చారు కదా, అలాగే చెన్నై ఉంది మనకు దగ్గరలో. ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరికీ కూడా దగ్గరలో ఉన్న సెంటర్స్ ఇవి. నెక్స్ట్ బెంగళూరు కూడా ఉందండి మనకి. అలాగే ఫేజ్ 1, ఫేజ్ 2 వచ్చేసి మనం ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడే మనం ఇవి సెలెక్ట్ చేసుకోవాలండి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి. ఇక్కడ కూడా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అనేవి మనకు దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటర్స్ అండి. సో ఇది నోటిఫికేషన్ సంబంధించండి. అలాగే మనం ఆన్లైన్లో అప్లోడ్ చేసేటప్పుడు మనం ఫోటో, సిగ్నేచరు, 10th క్లాస్ మార్క్ లిస్టు, 10th క్లాస్ మార్క్ లిస్ట్ లేదు కానీ ఫోటో, సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, హ్యాండ్ రిటన్ డిక్లరేషను, ఈ 4 అయితే కంపల్సరీగా అయితే మనం అప్లోడ్ చేయాలండి. ఫోటో వచ్చేసి 4.5 సెంటీమీటర్స్ నుంచి 3.5 సెంటీమీటర్స్ మధ్యలో అయితే ఉండాలి. సో సిగ్నేచర్ వచ్చి బ్లాక్ ఇంక్ పెన్తో పెట్టాలి. క్యాపిటల్ లెటర్స్లో పెట్టకూడదండి సిగ్నేచర్, స్మాల్ లెటర్స్లో పెట్టాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా మన ఎడమ చేతి బటన్ వేలు ముద్ర అయితే వైట్ పేపర్ మీద బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్తో అయితే మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది పెట్టాలండి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అంటే ఇందులో ఇస్తారు, దానికి సంబంధించి చదివి మీరైతే నోట్ చేయండి పెన్తో. వాళ్ళు ఎలా ఇచ్చారో అలాగే డిక్లరేషన్ అనేది మెన్షన్ చేయాలండి. సో ఇక్కడ ఇచ్చారు చూడండి హ్యాండ్ రిటన్ డిక్లరేషను. సో ఇక్కడ ఎలాగైతే ఇచ్చారో అది అలాగే మెన్షన్ చేయాలి. ఐ అంటే మన పేరు రాయాలండి. ఇక నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ తీసేసి మన పేరు రాసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదైతే నోట్ చేస్తాం. హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ది సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఇదంతా కూడా మనం ఇక్కడ ఎలా ఉందో అలాగైతే నోట్ చేసి మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాలండి. ఆన్లైన్లో అప్లోడ్ చేసేటప్పుడు www.rbi.org.in అదే వెబ్సైట్ నుంచి అయితే మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాలండి. నెక్స్ట్ ఆన్లైన్లో మనం ఫీజు పేమెంట్ చేసేటప్పుడు
క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ దేని నుంచైనా చేయొచ్చు. ఇక్కడ ఫోటోగ్రాఫ్ సంబంధించి మళ్ళీ విడిగా ఇచ్చే చూడండి, అప్లోడ్ చేసేటప్పుడు 200 × 230 పిక్సెల్స్ ఉండాలి. 20 KB నుంచి 50 KB మధ్యలో అప్లోడ్ చేయాలండి. అలాగే మనకి ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, సిగ్నేచర్ కూడా ఇవ్వడం జరిగిందండి. డైమెన్షన్స్ వచ్చి 140 × 60 పిక్సెల్స్ 20 KB నుంచి 50 KB మధ్యలో అప్లోడ్ చేయాలండి. సిగ్నేచరు, హ్యాండ్ రిటన్ డిక్లరేషను క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదండి, స్మాల్ లెటర్స్లో ఉండాలి. నెక్స్ట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ 200 DPI ఉండాలి. సో దానికి సంబంధించి మొత్తం అంతా కూడా అలా అయితే వివరంగా పెట్టడం జరిగిందండి ఈ నోటిఫికేషన్లో. మీరైతే నోటిఫికేషన్ చూసి మళ్ళీ ఒకసారి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, జనరల్ మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ ఫేజ్ 1లో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఈ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. 120 minutes అనేది మనకి టైం అనేది అలాట్ చేస్తారండి. 120 minutes అంటే 2 hours అనేది ఉంటుందండి. నెక్స్ట్ మీకు ఫేజ్ 2లో కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండి. ఇక్కడ దానికి సంబంధించి మొత్తం అంత వివరంగా అయితే ఇవ్వడం జరిగింది. ఫేజ్ 2లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి చూడండి ఒకసారి. ఫేజ్ 2లో ఫేజ్ 2లో పేపర్ 1లో ఎకనామిక్స్ అండ్ సోషల్ ఇష్యూస్ 50% ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయండి. 50% డిస్క్రిప్టివ్ టైపు. మనకి ఆబ్జెక్టివ్ టైప్కి 30 minutes టైం ఉంటుంది. డిస్క్రిప్టివ్ టైప్ అంటే మనం ఆన్లైన్లో అంటే మనకు ఒక సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది, సిస్టమ్ మీద మనం ఎంటర్ చేయాలండి. ఆబ్జెక్టివ్ అంటే ABCD ఇచ్చి మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేయమంటారు. డిస్క్రిప్టివ్ అంటే మనం ఏదైనా లెటర్ టైప్ చేయడం కానీ, లేదంటే ఏదైనా పారాగ్రాఫ్ టైప్ చేయడం కానీ ఇలా అయితే ఉంటుందండి. సో ఆబ్జెక్టివ్ టైప్ వచ్చి 30 minutes, డిస్క్రిప్టివ్ టైప్ వచ్చి 90 minutes టైం ఇస్తారండి. టోటల్గా 120 minutes అంటే 1 hour 2 hours టైం అనేది ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్కి 50 మార్కులు, డిస్క్రిప్టివ్ టెస్ట్ 50 మార్కులు, టోటల్ వచ్చి 100 marks అనేది ఇవ్వడం జరిగింది. పేపర్ 2 ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ చూస్తారండి. ఇది డిస్క్రిప్టివ్ మోడ్ అండి. 90 minutes టైము, 3 questions అయితే ఇవ్వడం జరుగుతుంది. 100 marks అయితే ఉన్నాయి. జనరల్ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ ఇది కూడా 50% ఆబ్జెక్టివ్ టైప్ ఇస్తారు, 30 minutes ఉంటుంది. 50% డిస్క్రిప్టివ్ టైపు 90 minutes, 50 marks అనేది ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ గ్రాండ్ టోటల్ వచ్చి దీనికి 120 minutes అండి. అంటే 2 hours టైము, 100 marks అనేవి ఉన్నాయి. గ్రాండ్ టోటల్ వచ్చి 300 marks అండి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అయిన తర్వాత వాళ్ళకి వచ్చిన మార్క్స్ని బట్టి కట్ ఆఫ్ పెట్టి ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుందండి. ఇంటర్వ్యూకి కూడా మీకు మెయిల్ ఐడికి కాల్ లెటర్స్ రావడం జరుగుతుంది. సో ఆన్లైన్లో మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడే మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. కరెక్ట్గా ఇస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా రావడం జరుగుతుంది. ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఫేజ్ 2కి వచ్చి పేపర్ 1 ఇవ్వడం జరిగింది, పేపర్ 2, పేపర్ 3 కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి చూస్తే కనుక మీరు సిలబస్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. సో అలాగే గ్రేడ్ B, DEPR, DSCM క్యాడర్స్కి సంబంధించి కూడా స్కీమ్ ఆఫ్ సెలక్షన్ ఫర్ ఆఫీసర్స్ అని ఎగ్జామినేషన్ అనేది సంబంధించి ఇవ్వడం జరిగింది. ఫేజ్ 1, ఫేజ్ 2 ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి కూడా టోటల్ 400 marks అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో లేట్ చేయకుండా అప్లై చేయండి. మీకు ఇక్కడ సో ఒకవేళ మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్ RCJ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా మీకు ఇలాంటి నోటిఫికేషన్లు అయితే రావడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.